హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్వీట్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈజీగా అప్పటికప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ స్వీట్ అనేది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి తీసుకోవాలి. తర్వాత మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ఈ స్వీట్ అనేది పిల్లలు కేక్ కావాలని అడిగినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ కేక్ అనేది మైదాతో కానీ ఈనోతో కానీ పని లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ అనేది చాలా హెల్దీ కూడా. డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వ అనేది బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మనం బొంబాయి రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో కాచి చల్లార్చిన పాలు 1 కప్పు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం ఏ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార తీసుకోవాలి. ఈ పంచదార అనేది పాకమేమీ రావసరం లేదు. ఈ పంచదారలో వాటర్ కానీ పాలు కానీ నెయ్యి కానీ ఏమీ వేయకూడదు. సిమ్లో పెట్టుకుంటే ఆ పంచదార దానికదే మెల్ట్ అవుతుంది. ఇలా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే పంచదార మెల్ట్ అవుతుంది. ఇలా పంచదార అనేది మెల్ట్ అయితే సరిపోతుంది. మనం ముందుగా పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వ మిశ్రమం వేసిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది. సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఈ మిశ్రమం అనేది బాగా కలుపుతూ ఉంటే ఇలా దగ్గర పడుతుంది. ఈ మిశ్రమం అనేది బాగా దగ్గర పడేదాకా ఉంచాలి. ఈ మిశ్రమం అనేది బాగా దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. స్వీట్ రెసిపీస్లో దేనిలో అయినా కొంచెం 1 చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఈ మిశ్రమం అనేది బాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానికి నెయ్యి బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత ఈ బౌల్ని టర్న్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన స్వీట్ రెడీ. మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ అనేది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ స్వీట్లో ఎలాంటి ఫుడ్ కలర్స్ కానీ మైదా కానీ ఈనో కానీ ఎలాంటివి వాడకుండా హెల్తీగా ఇలా కేక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.